ఆ విషయం నాకు తెలుసు. కనీసం ఆ విశ్వాసంతోనైనా రావాలి కదా. కాపాడనన్న విశ్వాసం ఏంటి బాబు? మా నాన్నకి కన్న కూతురు, నా సొంత అక్క. తండ్రి ప్రాణాలు పోయినా పర్వాలేదు, నేనెందుకు రావాలి అంటుంది. మీరంతా నాకు అవసరం లేదు అంటుంది. తనకి మేము అవసరం లేకపోవచ్చు, కానీ నాకు మా నాన్న కావాలి. నేనేం చేయాలి? అబద్ధాలతో తను కట్టుకున్న సామ్రాజ్యం ఎక్కడ కూలిపోతుందోనని కన్న తండ్రికి ఏమైనా పర్వాలేదు అన్నట్టుగా మాట్లాడుతుంది. తన గురించి మీకేం చెప్పాలి, ఎలా చెప్పాలి? చామ్, ఇంకెవరూ లేరా? ఏమీ చేయలేమా? నాకున్న ఒక్క ఆశ చచ్చిపోయింది బాబు. కనీసం మానవత్వంతో అయినా కోర్టు దాకా వస్తుంది, మా నాన్న మంచివాడు అని ఒక్క మాట చెప్తుంది అనుకున్నాను. ఇక నాకే ఆశ లేదు బాబు. మా నాన్నని కాపాడే వాళ్ళు ఎవ్వరూ లేరు. ఆయనకి శిక్ష పడక తప్పదు. జీవితాంతం ఆయన మాకు దూరంగా ఆ జైల్లో పడుండడం తప్పదు. చామ్, నువ్వేం కంగారు పడకు. ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది. ఆలోచించాలంతే. సాక్ష్యం ఎక్కడి నుంచి సంపాదించాలనేది ప్రశాంతంగా ఆలోచిస్తే ఖచ్చితంగా దొరుకుతుంది. ఇలా భయపడుతూ బాధపడుతూ ఉంటే ఆలోచనలు కూడా ఆగిపోతాయి. ఇప్పుడు నువ్వు చెయ్యాల్సింది మీ నాన్నకు శిక్ష పడుతుందేమో, జైలు పాలు అవుతారేమో అని కాదు. ఎవరున్నారు, ఎవరిని తీసుకొచ్చి సాక్ష్యం చెప్పించగలవు, ఏ దారుంది, అటువైపు నుంచి ఆలోచించు. అప్పుడే మీ నాన్నని కాపాడుకోగలుగుతావు. ఇలా ఏడుస్తూ బాధపడుతూ ఉంటే ఏమీ చేయలేం చామ్. బాబు గారికి జరిగిందంతా నేను చెప్తాను. నిన్ను ఎలాగైనా సరే బయటకు తీసుకొస్తాను. రమ వస్తుంది. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే రమ. డియర్ సిస్టర్, హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే మా. అదేంట్రమ్మా, ఇంట్లో వాళ్ళందరూ నువ్వు ఎప్పుడు వస్తావని వెయిట్ చేసి మరి విషెస్ చెప్తుంటే నువ్వు రెస్పాన్సిబుల్ ఏంటి? వాట్ హ్యాపెండ్? ఇప్పుడు ఈ బర్త్డే సెలబ్రేషన్స్ ఇవన్నీ ఎందుకు? మమ్మీ, అలా అంటే ఎలా? నీ బర్త్డే నీకు స్పెషల్ కాదు, మాకు స్పెషల్. మేము దాన్ని సెలబ్రేట్ చేయాలనుకుంటున్నాం. పెద్దవాళ్ల పుట్టినరోజులు పిల్లలు జరుపుకునేది మన ఆనందం కోసం కాదు, వాళ్ళ ఆనందం కోసం. ఏమైందిరమ్మా? ఏం లేదు. నీ పుట్టినరోజున నువ్విలా ఉండడం ఏంటమ్మా? ఏమైందో చెప్పచ్చు కదా. ఏమీ కాలేదు, నన్ను ప్రశాంతంగా వదిలేయండి. మమ్మీ, అలా వదిలే సమస్య లేదు. నీ బర్త్డే పార్టీ చేయాలని గ్రాండ్గా అరేంజ్మెంట్స్ చేసాం. వద్దరుణ్, నాకు బర్త్డే చేసుకోవాలని ఇంట్రెస్టే లేదు. సర్లేరమ్మా, నీకు బర్త్డే చేసుకోవడం ఇష్టం లేదు. కనీసం ఓ నలుగురు అనాథలకి భోజనం పెడితేనైనా పుణ్యం వస్తుంది. అవునమ్మా, ఆ దేవుడు మనకిచ్చేది మనకిచ్చాడు. ఆ లేని అనాథలకి ఒక్కపూట ఆకలి తీర్చినా పుణ్యం ఎక్కడికి పోదు. This is the correct time for Ramachandra, your death. తప్పకుండా మీరు చెప్పినట్టుగా
భోజనం పెట్టడానికి ఏర్పాట్లు చేయండి. రామచంద్రయ్య, ఈ రోజుతో నా బర్త్డేకి స్పెషల్ గిఫ్ట్ నీ డెత్ అవ్వాలి. రే జగదీష్, రాజావారు రాని వాళ్ళకి ద్రోహం చేసి మీరు మాత్రం దర్జాగా బతుకుతున్నారని. నా గురించి తెలిసిన వాడి బతుకు లేకుండా చేద్దాము అంటే ఏమీ చెయ్యలేకపోతున్నా. వాణ్ణి అలాగే వదిలేస్తే మనం ఇలా భయపడుతూ బ్రతకాల్సిందే. అసలు ఈ విషయం గురించి నాన్నని ఇంతలా టార్గెట్ చేస్తున్నారు. ఏదో ఉంది. వాడి సంగతి సర్లే రమాదేవి. అరుణ్ స్టార్ హోటల్లో గ్రాండ్గా పార్టీ ఏర్పాటు చేపిస్తానంటే ఎందుకు వద్దంటున్నావు? పార్టీ వాడివ్వడం కాదు, నేనిస్తాను. ఆ రామచంద్రయ్య చచ్చాడన్న వార్త విన్న తర్వాత అందరికీ పార్టీ నేనిస్తాను. అప్పటి వరకు నేను ఎటు వెళ్ళలేను, ఏమీ చెయ్యలేను. నా కళ్ళ ముందు వాడన్న మాటలు వినిపిస్తూనే ఉన్నాయి. కళ్ళు కనిపించి వాడు బెదిరించిన బెదిరింపులు ఇంకా గుర్తుకొస్తున్నాయి. ఏదో ఒకటి చెయ్యాలి. ఎలాగైనా వాణ్ణి ఈ లోకంలోనే లేకుండా చెయ్యాలి. ఆల్రెడీ ఒక ప్రయత్నం చేశాం, అది అవ్వలేదు. వాడి చావు మనకు అవసరమని నాకు తెలుసు. కానీ ఏం చేస్తాను రమాదేవి? వాడి చావుని అన్నంలో కలిపి వాడితో తినిపిస్తే ఎలాగమ్మా? ఏదో ఒక కారణం చెప్పి జైల్లో ఖైదీలందరికీ భోజనం ఏర్పాటు చేస్తాను. ఆ రామచంద్రయ్యకి వాడి చావు కలిపిన స్పెషల్ భోజనం ఏర్పాటు చేస్తాను. అది తిని వాడు నా కళ్ళ ముందే నెత్తురు కొక్కుకొని చావాలి. అది నేను చూడాలి. కంత కక్ష ఏం జరుగుంటుంది అప్పట్లో? వాడు తింటాడంటావా? తినాలి, తిని తీరాలి. తినలేదంటే ఏం చెయ్యాలో నాకు తెలుసు కదా. సేఫ్టీకి ఇంకో ఏర్పాటు కూడా చేసి పెట్టు. ఎటు నుండైనా సరే చావు వాణ్ణి పలకరించాలి. పైకి తీసుకెళ్ళిపోవాలి వాణ్ణి. ఆ రామచంద్రయ్య చచ్చిన తర్వాత ఆ రాజమణిహారం ఎక్కడుందో కనిపెట్టి దాన్ని నా సొంతం చేసుకుంటాను. అంతకంటే ముందు నాకు కావాల్సింది వాడి చావు. ఇంతకాలం ఎక్కడున్నాడో తెలియకుండా బతికాడు. వాడి గురించి ఆలోచించాల్సిన అవసరమే రాలేదు. ఇన్నేళ్లకి కళ్ళ ముందు కనిపించి మన ముందే సవాల్ చేశాడు. నేనుంటే మీ చావు తప్పదు అని చెప్పాడు. ఇంత జరిగినా కూడా ఇంకా వాణ్ణి ఎలా వదిలిపెడతాం? చంపేయాలి. వాణ్ణి ఎలాగైనా చంపేయాలి. వాడి చావు నా కళ్ళారా చూడాలి. నీతో మాట్లాడాలి. ఎక్కడున్నా? అక్కంతట అక్కే ఫోన్ చేసి వస్తున్నాను అని చెప్పిందంటే నాన్న కోసం అక్క మనసు మార్చుకుని ఉంటుందమ్మా. అక్కొచ్చింది. అక్క రాక్క రా. నాకు తెలుసక్క, కోపంలో నువ్వేదో మాట్లాడినా ఆలోచించి మనసు మార్చుకుంటావని. నువ్వు నాన్న కూతురువేగా. నాన్నకి అన్యాయంగా శిక్ష పడుతుంటే చూస్తూ చూస్తూ నువ్వైనా ఎలా ఊరుకుంటావు?
నాన్న తరపున నువ్వు సాక్ష్యం చెప్పడానికి వచ్చావు కదూ. ఇప్పటికైనా మనసు మార్చుకున్నందుకు చాలా థ్యాంక్స్ అక్క. మీకు నాకు సంబంధం లేదని చెప్పాను కదా. ఇంకా సాక్ష్యం చెప్పడానికి వస్తానని ఎలా అనుకున్నారు? మీ బాధలు మీరు పడండి. ఈ కోర్టు గొడవలోకి నన్ను ఇన్వాల్వ్ చేయకండి. ఏ సాక్ష్యము లేకపోతే నాన్నకి శిక్ష పడుతుందక్క. అన్యాయంగా నాన్న జైలు పాలైపోతాడు. అవ్వని ఆయన గురించి మీ గురించి ఆలోచించే స్థితిలో నేను లేను. మీ దృష్టిలో నేను చచ్చాననుకున్నా నాకది సంతోషమే. మీరు చెప్పింది చేయాలి అంటే నా స్థాయిని వదిలి మీ స్థాయికి రావాలి. మీలాగా బ్రతకడం నా వల్ల కాదు. ఈ మాట చెప్పడానికి ఇంత దూరం రావడం ఎందుకు? నువ్వు వస్తున్నావు అంటే ఏ మూలో నాన్న మీద ఉన్న ప్రేమ నిన్ను రప్పించింది అని సంతోషపడ్డాం. సాక్ష్యం చెప్పడానికి కాక మరెందుకు వచ్చినట్టు? మేము అవసరం లేనప్పుడు ఫోన్ చేసి మాట్లాడాలని చెప్పడం ఎందుకు? అయినా ఏం మాట్లాడాలి నువ్వు మాతో? ఆ మణిహారం ఎక్కడుంది? కన్ను తండ్రి అవసరం లేదు కానీ ఆ హారం కావాల్సి వచ్చిందా నీకు? అడిగిన దానికి సమాధానం చెప్పు. నాన్నని కాదు అనుకున్న నీకు ఆ రాజ మణిహారాన్ని ఇస్తానని ఎలా అనుకున్నావు? దాని గురించి నేను నీకు చెప్పను. అది నీకు ఎప్పటికీ దొరకదు. హే, ఆ హారం అడుగుతుంది నా కోసం కాదు. నాన్నకి ఆ రమాదేవికి మధ్య ఏవో పాత గొడవలున్నాయి. ఆకాశమంత ఎత్తులో ఉన్న రమాదేవికి నాన్నకి ఎక్కడ పరిచయం, ఎందుకంత కోపం అనేది తెలియట్లేదు. కానీ రమాదేవి చాలా కోపంగా ఉంది. ఆ కోపం తగ్గాలంటే ఆ మణిహారం రమాదేవికి ఇవ్వాలి. అదే అటు నాన్నకు ఇటు నాకు మీకు అందరికీ మంచిది. అంటే ఆ రమాదేవి గారి కోడలిగా ఆమె కోరిక తీర్చడానికి వచ్చావన్నమాట. అదే మహారాణి గారు నా మీదుంచిన నమ్మకం. నా ప్రాణం పోయినా అది నీలాంటి వాళ్ళకి ఇవ్వను. చివరికి అది ఎవరి చేతికి చేరాలో వాళ్ళ చేతికే చేరుతుంది. అయితే చేతులారా నువ్వే నాన్నని చంపుకున్న దానివవుతా. రమాదేవికి నాన్నకి చంపుకునే అంత గొడవలు ఏమున్నాయో నాకు తెలీదు. ఈరోజు తన బర్త్డే సందర్భంగా జైలు ఖైదీలకి అన్నదానం పేరుతో అందరికీ అన్నం పెట్టి నాన్నకి మాత్రం విషం పెట్టి చంపాలని చూస్తుంది. వీటన్నిటికీ కారణం ఆ రాజమణి హారమేమో అని అనిపించింది. కాబట్టి ఆ హారాన్ని ఇచ్చేసి రమాదేవిని కూల్ చేయొచ్చు అని అనుకున్నాను. కానీ నువ్వు నా మాట వినడం లేదు. ఈరోజు జైల్లో నాన్నకేదైనా జరిగింది అంటే అందుకు కారణం నువ్వే. అది గుర్తుపెట్టుకో. నాన్నని చంపేంత పగ వాళ్ళిద్దరి మధ్యన ఏముంది? అయినా ఆ సంగతి తర్వాత చూసుకోవచ్చు. ముందు నాన్నని కాపాడుకోవాలి. నువ్విక్కడే ఉండమ్మా.
లైన్లో నిలబడు. ఇక్కడ అందరూ లైన్లో నించండి. చెప్తున్నా వినండి. ఈరోజు వాయుపుత్ర ఎయిర్వేస్ అధినేత రమాదేవి గారు జైల్లో మీ అందరికీ అన్నదానం చేయడానికి ఏర్పాట్లు చేశారు. రమాదేవి అయిపోయావరా నువ్వు ఈరోజు. రమాదేవి అన్నదానం చేయడానికి వస్తున్నావా? నీకిక్కడే పిండం పెడతానే. పదండి పద. ఆవిడ ఎంతో మంచి మనసుతో మీ అందరి కోసం భోజనాలు ఏర్పాటు చేశారు. మీరందరూ ఆవిడ పట్ల గౌరవంగా ఉండాలి. ఎవరైనా యథవేషాలు వేశారనుకో తర్వాత మీకుంటుంది. అర్థమైందా? సార్ ఏయ్, నువ్వు లోపలికి ఎలా వచ్చావమ్మా? సార్ అదంతా తర్వాత చెప్తాను సార్. నేను మా నాన్నని కలవాలి సార్. మళ్ళీ ఏమైందమ్మా? ఆ రోజు పెద్ద హడావుడి చేశావు. సరే, నీ కోరిక ప్రకారమే సెల్లు కూడా మార్చాం కదా, మళ్ళీ ఏంటి? లేదు సార్, మా నాన్నని కలవాలి. వెంటనే మా నాన్నతో మాట్లాడాలి. ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి కలవాలంటే కుదరదమ్మా. జైలు అనుకున్నారా, ఇల్లు అనుకున్నారా? వెళ్ళవమ్మా, వెళ్ళు. మా డ్యూటీని డిస్టర్బ్ చేయకు. ఈరోజు ఒక పెద్ద విఐపి గారు జైల్లో ఖైదీలకు అన్నదానం చేయడానికి వస్తున్నారు. కాబట్టి ఖైదీలను కలవడానికి ఈరోజు ఎవరికీ పర్మిషన్ లేదు. వెళ్ళమ్మా. సార్ లేదు సార్, మా నాన్నతో ఒక 5 నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోతాను సార్. ప్లీజ్ సార్. కుదరదని చెప్తున్నాను కదమ్మా. అవతల వాళ్ళు వచ్చే టైం అయింది, వెళ్ళు. అదిగో వాళ్ళు వచ్చేశారు. నువ్వు వెళ్ళవమ్మా, వెళ్ళు. సార్ ప్లీజ్ సార్. సెంట్రీ, ఈవిని పంపించేసాయి. వెళ్ళవమ్మా, అలాగే వెళ్ళవమ్మా. సార్, మా నాన్న ప్రమాదంలో ఉన్నారు సార్. సార్, మా నాన్నని ఎలా కాపాడుకోవాలి? ఏం చేయాలి? వెళ్ళండి. నమస్కారం. నమస్తే మేడం. నమస్కారం. అంతా రెడీయా? అంతా రెడీ మేడం, రండి. రండి. రమాదేవి, ఈ రోజు నువ్వు నా చేతుల్లో చచ్చావే. నువ్వు మమ్మల్ని ఏం చెయ్యలేవురా. చూడండి, వచ్చిన ఆవిడ వాయుపుత్ర ఎయిర్లైన్స్ ఓనర్ రమాదేవి గారు. చూడండి, వచ్చిన ఆవిడ వాయుపుత్ర ఎయిర్లైన్స్ ఓనర్
రమాదేవి గారు. ఆవిడతో మర్యాదగా ఉండండి. ఎవరన్నా ఒక్కడు పిచ్చి పిచ్చి వేషాలు వేసినా మీ అందరికీ కలిపే ఉంటది. జాగ్రత్త. చూసావా రమాదేవి, వాడి కసి కళ్ళల్లో కనిపిస్తుంది. అగ్నిపర్వతంలా రగిలిపోతున్నాడు. అలా రగిలిపోతే మాడి మసైపోయేది వాడే కదా. కాసేపట్లో చచ్చేవాడి కంట్లో వెలుగు ఆరిపోయే దీపం చివరి వెలుగు లాంటిది. అయినా వాడి చావు వాడు తినే అన్నంలో ఎదురు చూస్తుందని వాడికేం తెలుసు? సార్ 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 ఏంటమ్మా, నువ్వింకా వెళ్ళలేదా? ప్లీజ్ సార్, మా నాన్నని కలవాలి సార్. దయచేసి నన్ను వెళ్ళనివ్వండి సార్. నీకు చెప్తే అర్థం కాదా? లోపల వీఐపీలున్నారు. బయట వాళ్ళెవరిని లోపలికి పంపించడం కుదరదు. సార్, నా బాధ మీకు అర్థం కావట్లేదు. లోపల మా నాన్నకి ప్రమాదం సార్. ఏంటమ్మా ప్రమాదం? మీ నాన్న ఏమైనా వీఐపీనా, రాజకీయ నాయకుడా? ప్రతిసారి ప్రమాదం ప్రమాదం అంటూ వస్తావు. అధికారం అండగా ఉంటే ప్రమాదాలు ఏం రావు సార్. ఆయనకి ఏ అధికారం లేదు కాబట్టే ఆయన ప్రాణాలు తీయాలని చూస్తున్నారు. ప్రతిసారి నువ్వు రావడం, ఏదో ఒక గొడవ చేయడం బాగా అలవాటైపోయింది. నడు రా. రారా, నీ చావు కోసం నువ్వే క్యూలో నిలబడ్డా. ఈ అదృష్టం ఎంతమందికి ఉంటుంది చెప్పు? నువ్వు వెళ్ళరా. సెంట్రీ, తీసుకెళ్ళవా ఈ అమ్మాయిని. సార్, అది కాదు సార్, 5 నిమిషాలు మాట్లాడతాం సార్. సార్ మేడం మీరు పదండి మేడం. ఈ ప్యాకెట్ పెద్దగా ఉంది. అది కాదు, ఇది ఇది. ఏయ్, ఏంటి తినకుండా చూస్తున్నావు? తిను. వాళ్ళంతా తింటున్నారు కదా, నీకు తినడానికి ఏమైంది? తింటావా లేదా? నేను తింటానులే, మీరు వెళ్ళండి. ఏం చేస్తున్నావమ్మా? తెగుతుందమ్మా, చచ్చిపోతావు. మా నాన్నని కాపాడడానికి నేను చచ్చినా పర్వాలేదు సార్. నన్ను లోపలికి వెళ్ళనిస్తారా లేదా? ఏమా, నా మాట విను. ఆఫీసర్ దగ్గర అలా కత్తి లాక్కోవడం కూడా నేరమే అవుతుంది. మా నాన్న కోసం నేను నేరస్తురాలనైనా పర్వాలేదు, నన్ను లోపలికి వెళ్ళనివ్వండి. నా ప్యాకెట్ చిన్నగా ఉంది, నీ ప్యాకెట్ ఏంటి అంత పెద్దగా ఉంది? ఈ ప్యాకెట్ నువ్వు తీసుకుని ఆ ప్యాకెట్ నాకు ఇవ్వు.
అబ్బా ఎంత బాగుందో. సార్ ఏంటి సార్ పక్కన పడేశారు? నీకు ఇచ్చింది నువ్వు తినొచ్చు కదా. సార్ ఏమైంది సార్ ఇప్పుడు? నీకెందుకయ్యా? నీకు ఇచ్చింది వాడికి ఎందుకు ఇచ్చావు? అరే ఆయనకి అది కావాలంటే ఇచ్చాను, మీకేంటి సార్ ప్రాబ్లం? బాబు ఇది ఏంటి తీసుకో. కావాలిస్తావా? నీకు ఇచ్చింది నువ్వు తినాలి. నువ్వు తిను బాబు. ఏంటి సార్ నోటికాడు కూర్చి తీసేస్తారేంటి సార్? నేను నీకు ఇచ్చింది ఆయనకి ఎందుకు ఇచ్చావరా? ఏమైంది సార్ ఇప్పుడు? మరి నువ్వేం తింటావరా? అవసరం లేదు సార్, వాళ్ళు పెట్టే కూడి తినడం కన్నా విషయం తిని చావడం బెటర్. ఏయ్ సార్ అనవసరంగా చేయెత్తకండి, ఎవరు తప్పు చేయలేదు ఇక్కడ. ఏం చేస్తున్నారా? పోలీసు పట్టుకుంటున్నావు. ఎంత ధైర్యం నీకు? ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? మీరు కూర్చొని తినండి. ఎంత ధైర్యం నీకు? మా వద్దమ్మా, నా మాట విను. ప్లీజ్ సార్, నన్ను లోపలికి వెళ్ళనివ్వండి. నన్ను లోపలికి వెళ్ళనిచ్చేదాకా నేను ఎవరి మాట వినను. లోపల విఐపీలు ఉన్నారమ్మా, ఇప్పుడు పంపించడం కుదరదు. లేదు సార్, దగ్గరికి వచ్చారంటే నేను ఇక్కడే పొడి చేసుకుంటాను. వద్దమ్మా. నేను మా నాన్నని చూడాలి. వద్దమ్మా, వద్దు. నన్ను మర్యాదగా లోపలికి పంపించండి. నేను మా నాన్నని చూడాలి. అమ్మా ప్లీజ్ అమ్మా, మా ఉద్యోగాలు పోతాయమ్మా, కొద్దిగా అర్థం చేసుకోమ్మా. లేదు, నేను మా నాన్నని ఇప్పుడే కలవాలి. నన్ను లోపలికి పంపిస్తారా లేదా? మా ప్లీజ్ ఆ కత్తిచ్చాయి, మీ నాన్న నేను కల్పిస్తాను. వాళ్ళు విఐపీలు వెళ్ళిపోయాక మీ నాన్న నువ్వు కలుద్దు గాని, సరేనా? ఆ కత్తివ్వు. మేడం సార్ రండి సార్. మీరు రండి మేడం. సార్ రండి సార్. సార్ మీరు రండి సార్. పదండి సార్. సార్ పదండి సార్. ఇవ్వమ్మా. తీసుకోవయ్యా. నువ్వు అక్కడ కూర్చోమ్మా, నేను పిలుస్తాను. సార్ సార్ లోపల ఖైదీలు కొట్టుకుంటున్నారు సార్. పదవయ్యా. నాన్నా, నాన్నా. వాడు గనుక ఇటు వస్తే వదిలిపెట్టొద్దు, చంపేయాలి వాడిని.
నానా 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 అయ్యో నానా 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 డాక్టర్ని తీసుకురండి, ఎవరైనా రండి. నానా 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 లే నానా నానా